అంటే కొందరు వ్యక్తులు కూడా మధ్యలో వచ్చి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి ఆయనకి అని, ఈ యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా ఎవరికి ఫోన్ చేయలేదని, అంటే కొంతమంది వచ్చారు మధ్యలో, లేడీస్ కావచ్చు. అంటే వాళ్ళు రావడానికి వీళ్ళే తీసుకొచ్చారంటారా, లేకపోతే ఎందుకు వచ్చారు? నిజంగానే థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా ఆయనకి? నిజంగానే థ్రెటనింగ్ కాల్స్ అని అంటారా? ఒక ఆడియో వినిపిస్తాను మీకు, జస్ట్ వినండి. అరే బాబు, నువ్వు మనిషివే కదరా, పశువురా, దున్నపోతురా నువ్వు. దున్నపోత మీద వర్షం కురిచేవాడు నువ్వు, దున్నపోతోడా. క్రైస్తవులు వ్యతిరేకంగా మాట్లాడుతావేంద్రా, దున్నపోతోడా. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే, నన్ను నువ్వు మనిషివి కాదు, నువ్వు దున్నపోతు అంటూ తిడుతున్నాడు. అది నాకు ఫార్వర్డ్ చేయండి. చేస్తాను మీకు, తర్వాత వినిపించండి. ఇప్పుడు వచ్చే ముందు కూడా థ్రెటనింగ్ కాల్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడి కట్ చేశాను, సరే అయితే ఉంటానని వాళ్ళ బూతులు వినలేక కట్ చేశాను. ఓకే, కనీసం ఒక 100 కాల్స్ వస్తాయి. మీకు వీలుంటే కనుక అయిపోయిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తాను. అది విజయవాడలో ఉంది. నిన్న విజయవాడలో మీటింగ్ నాది, యూత్ మీటింగ్లో నేను విజయవాడలో ఉన్నా. అక్కడి నుంచి ఇలా వచ్చాను మీ దగ్గరికి. నేను కార్ పార్క్ చేసి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయి కార్ దగ్గరికి వస్తే ఆ వైపర్ ఉంటుంది చూసారా, వైపర్, ఆ వైపర్కి అద్దానికి మధ్యలో ఒక పేపర్ పెట్టి వెళ్ళారు. ఒక పేపర్, వైట్ పేపర్, దాని మీద ఇట్లు మీ శ్రేయోభిలాషి అని ఉంది. దాని మీద ఏం లేదు, పైన టెక్స్ట్ ఏం లేదు. పైన దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద పేపర్ అది. ఆ పేపర్లో రాశారు ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వస్తావు, నీ డీటెయిల్స్ అనేది మాకు తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నీ అన్నీ తెలుసు మాకు. ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో జాగ్రత్త అని బెదిరించినటువంటిది. ఆ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తుల దగ్గర ఉంది. అది అన్న ఇవ్వండి అన్న అని, ఎందుకంటే రాశారు కదా, ఆ రైటింగ్ గుర్తుపట్టి ఎవరు రాశారు కనుక్కుందాం అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అడుగుతాను, వాళ్ళు ఫోటో పెడతారు, అది మీకు ఫార్వర్డ్ చేస్తాం, మీరు డిస్ప్లే చేయండి. అంటే ప్రవీణ్ పగడాల ఇప్పటి నుంచి కాదు నాకు థ్రెటనింగ్ కాల్స్ అన్నవి. నేను ఎప్పుడైతే కౌంటర్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశానో, బైబుల్ ఎలా ఉంది, మీరు ఎందుకు ఎలా చేస్తున్నారని చెప్పాను, లేదా కరుణాకర్ సుగుణ మీద కౌంటర్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇటు క్రైస్తవుల నుంచి కానీ ఇటు హైందవుల నుంచి కానీ ప్రతిరోజు నాకు థ్రెటనింగ్ కాల్ వస్తుంది. ఒక్కోసారి అయితే మోకాళ్ళు చేతులు వణికిపోయేటివి. ఇంత దూరం వద్దు. ఇప్పుడు అభినయ దర్శన్ లైవ్ పెట్టాడు, గంట ముందు లైవ్ పెట్టాడు. ఆ లైవ్లో ఏమన్నాడు తెలుసా, 1000 మంది పాస్టర్లు వేసుకొని నా ఇంటి మీద దాడి చేస్తాడంట. లైవ్ ఇప్పుడు ఉంది, తర్వాత మీరు చూడండి. తర్వాత మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టాడు నా మీద. ఎవరు పెట్టాడు, ఉంది అది ఇంకా. ఏంటి తెలుసా, 1000 మంది పాస్టర్లు వేసుకొని నా ఇంటి మీద దాడికి వస్తాడంట. కారణం మీరు వ్యతిరేకంగా, నేను అది యాక్సిడెంట్ అని చెప్పానని. నేను దాన్ని యాక్సిడెంట్ అని చెప్పానా, దానివల్ల నష్టపోయేది ఎవరు, వీడే. ఎందుకని వీడు హత్య అని బ్రతుకుతున్నాడు, దాన్ని యాక్సిడెంట్ అని చెప్పాను. ఇప్పుడు నాకు వీడికంటే థ్రెటనింగ్ ఎవరు ఉన్నారు? 1000 మంది పాస్టర్లు వేసుకొని ఇంటి మీదకి వచ్చి కాఫీ తాగెళ్తారా చెప్పండి? కాఫీ తాగెళ్తారా? నీకేం అవసరం అసలు రావడానికి కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇటు క్రైస్తవుల నుంచి నాకు థ్రెటనింగ్ ఉంది, హైందవుల నుంచి నాకు థ్రెటనింగ్. అందరూ హైందవులు కదా నేను మాట్లాడుతున్నది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్ణాటక సుగ దగ్గరికి వెళ్తాను, నేను లక్ష్యం కలిసి భోజనం చేసి రాగలుగుతాను. స్నేహం ఉంది, ఏది మనిషి పరంగా. కానీ సిద్ధాంతపరంగా ఎప్పటికీ ఊరుకోను, సిద్ధాంతపరంగా ఎప్పటికీ వదిలిపెట్టను. కానీ వ్యక్తిగతంగా స్నేహం ఉంది. అమరప్రసాద్ ఉన్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాను, కానీ సిద్ధాంతపరంగా అసలు ఏమంటారు వదిలిపెట్టేది లేదు. లలిత్ కుమార్ ఉన్నారు, వ్యక్తిగతంగా స్నేహంగా మాట్లాడతాను, కానీ సిద్ధాంతపరంగా లేదు. కానీ కొంతమంది హైందవ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆలోచించరు ఏం మాట్లాడుతారు వ్యక్తిని, అలాంటి వాళ్ళ దగ్గర నాకు థ్రెటనింగ్ ఉంది. తర్వాత నా మీద కేసులు ఉన్నాయి. ఎవరు పెట్టారు? పాస్టర్లు పెట్టారు. మీ మీద? నా మీద కేసులు పాస్టర్లు పెట్టారు. తెల్లవారుదాం 5 గంటలకు వచ్చి బెడ్ మీద నుంచి తీసుకొని వెళ్ళారు 350 కిలోమీటర్లు, 3 కానిస్టేబుల్. కారణం ఏంటి? బైబుల్ ఎలా ఉంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నదానికి. దేవుని దయ వల్ల బయటకు వచ్చాను, లేకపోతే అది చాలా పెద్ద ప్లాన్ అది. తర్వాత ఇంకొక వ్యక్తి కేసు పెట్టాడు, 50 మంది వచ్చారు కొట్టడానికి పోలీస్ స్టేషన్లో. దొమ్మి కేసు అంటారు కదా, దొమ్మి కేసు కింద కొట్టడానికి. అందులో ఒక కిక్ బాక్సర్ని తీసుకొచ్చుకున్నారు, కొడితే అంటే మెడ విరగాలంట. నాకు థ్రెటనింగ్ ఉంది. లేదు, దేవుని దయలో బయటకు వచ్చాను. థ్రెటనింగ్ అంటావా, నచ్చనోడు బెదిరిస్తాడు కానీ చంపడు, చంపేంత ఏం లేదు ఇక్కడ. అలాగైతే ఇప్పుడు రంగనాయకమ్మ అని ఒక ఉంది, రామాయణ విషవృక్షం అని రాసింది.
ఆవిడకంటే పెద్ద పెద్ద మాట మాట్లాడా ప్రవీణ్ పగడాలకి ఏమైనా మీకు తెలుసా? రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ రామాయణ విషవృక్షం అని రాసింది. మొత్తం రామాయణాన్ని విషవృక్షం అని రాసింది, పుస్తకం అది. ఆవిడని చంపలేదు ఎవరు? చంపాలి కదా ఆవిడ్ని, చంపలేదే. ఆవిడ్నే చంపకపోతే ఒక ముక్క మాట్లాడి నేను ఎందుకు చంపుతారు? అంటే ఆయన ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ విధంగా నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు థ్రెటనింగ్ ఉందని సీరియస్ గా చెప్పలే ఆయన, వెటకారంగా చెప్పాడు. మీరు ఇంకొకసారి చదవండి. నాకు థ్రెటనింగ్ ఉందని సీరియస్ గా చెప్పలే ఆయన, వెటకారంగా చెప్పాడు. వెటకారంగా చెప్పాడంటే వీళ్ళు ఏం చేయరని అర్థం. ఒకవేళ ఏదైనా చేస్తారని సీరియస్ గా ఆయన తీసుకొని ఉంటే కంప్లైంట్ ఇచ్చుండేవాడు, సింగిల్ గా వెళ్ళడు. ఓకే, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఆయన అక్కడ ఆ రాత్రి మీరు చూడండి, అందులో ఆయన స్పందించిన విధానం ఏంటంటే వెటకారంగా, రెటోరిక్గా. అమ్మో నన్ను లక్ష్మి చంపేస్తుందంట అన్నాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రాన్స్లేట్ చేస్తే చంపేస్తుంది ప్రాణభయం అని కాదు. నిజంగా అక్కడ నేను ఎలా అన్నాను? వెటకారంగా అన్నాను, నువ్వు నన్ను చంపేది సినిమా లేదని. అర్థమవుతుందా? నన్ను చంపేస్తుందంట అన్నాను అనుకోండి వెటకారంగా, దాని అర్థం ఏంటంటే నీకు చంపే సీన్ లేదని. అది ప్రాణభయం అని కాదు, నువ్వు నన్ను ఏం చేసుకోలేవని సవాల్ అది. ఆయన ఆ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ మీరు చూస్తే అందులో వ్యంగ్యంగా రాశాడు. తర్వాత టెక్స్ట్ కూడా ఉంది, ఆయన చాట్ చేసినటువంటి టెక్స్ట్ కూడా ఉంది, అందులో కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. అంత వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు అది ప్రాణభయం అని కాదు, నువ్వు నన్ను ఏమి చేయలేవు, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అర్థం. అంటే సార్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన షర్ట్ మీద అంటే ఒక షూ అచ్చు ఉందని, కొట్టినట్టుగా ఏదో రాడ్ కి రక్తం అంటిందని, హెడ్ లైట్ పగిలిపోయింది అని, ఇది ముందుగానే పగిలిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి చాలా మంది పాస్టర్లు రేస్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఒక్కొక్క దాన్ని చెప్తాను వినండి. ఆయన షర్ట్ మీద షూ ప్రింట్ ఉంది, బూట్ కాలు ముద్ర ఉంది, లేకపోతే కాలు ముద్ర ఉంది, ఏదో అన్నారు కదా. మీరు షూ వేసుకొని నీళ్ళలో అలా అద్ది షూని అలా స్టాంప్ వేయండి, ఆ షేప్ ఎలాగ ఉంటుందో ఆయన మీద ఉన్న మరక ఎలాగుందో రెండు కంపేర్ చేయండి. అది షూ మరక కాదు. అంటే షూ మరక ఎలా ఉంటుందో తెలియనటువంటి వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఎంత అమాయకులు చూడండి. షూ మరక కూడా కాదు అదే, షూ మరక కాదు అదే. సరే షూ మరకే అనుకుందాం కాసేపు. చంపినోడిని కాలుతో దొక్కాల్సిన అవసరం ఏంది? చంపి పడేసారా అన్నారు మీరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. చంపి పడేసాడు మళ్ళీ కాలుతో తన్నడం ఏంటి? అంటే ముందుగానే కాలుతో తన్నిన సిచ్యువేషన్స్ ఏమైనా? కాలుతో అంటే పూర్తి ముద్ర. ఒక్కసారి ఏదన్నారా? ఒక్కటే ఎందుకు పడింది? ఒక్కసారి ఏదన్నారా? ఒక్క కాలుతో ఏదన్నారా? అది కూడా పూర్తి కాలుతో తన్నలేదా? సగం వచ్చబడింది. ఆయన మీద బండి ఉన్నప్పుడు బండుకునేటువంటి దుమ్ము కానీ పెట్రోల్ కానీ అది అంతసేపు పడుకున్నప్పుడు ఆ ముద్ర పడదా? ఇంకొకటి, ఆయన 3 సార్లు పడ్డాడని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆయన హెల్మెట్కి మట్టి ఉంది, దుమ్ము ఉంది. 3 సార్లు పడినప్పుడు దుమ్ము పడదా? దుమ్ము అవదా? కనీస కామన్ సెన్స్ లేనటువంటి క్వశ్చన్ ఇది. ఆయన మీద అది ఉంది అంటే మరి పోలీసులు అది కనపడలేదా? ఉంటే చెప్పరా పోలీసులు? నాకు తెలియగలుగుతాను, నేషనల్ హైవే పక్కన ఎవడైనా మర్డర్ ప్లాన్ చేస్తాడా? ఎంత తెలివిలేనో తయారయ్యారంటే, ఇది బాధపడాలో తెలియదు, నవ్వాలో తెలియదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎవరైనా చంపాలంటే నిర్మానుష్య ప్రదేశంలో ప్లాన్ చేస్తారు. ఏది? ప్రొఫెషనల్ కిల్లర్సే. ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా నిర్మానుష్య ప్రదేశంలో ప్లాన్ చేస్తారు. పెట్రోల్ బంక్ ఆపోజిట్లో, సీసీ కెమెరా ఎదురుగా, నేషనల్ హైవే పక్కన ఎవడన్నా ప్లాన్ చేస్తాడా మర్డర్ని? ఒకళ్ళు రోడ్డు పక్కన చంపారనుకో, గంటకు ఒక వేగంలో వచ్చే చోట ఏమైనా చంపారంటే అర్థం ఉంది. కానీ సెకండ్ గ్యాప్ లేకుండా జుమ్ జుమ్ అని పోతూ ఉంటే నేషనల్ హైవే మీద అక్కడ ఎవరైనా చంపుతారా? ఇక్కడ ఏమంటారు, నేషనల్ హైవే, ఈ కింద బాడీ, ఇక్కడ చంపుతారు ఎవరైనా? మీకు ఒకటి చెప్పమంటారా? చనిపోయేవాడి కంటే చంపేవాడికి భయం ఎక్కువ ఉంటుంది. చనిపోయేవాడి కంటే చంపేవాడికి భయం ఎక్కువ ఉంటుంది. ఆవిడ వాడు ఏం చేస్తారు తెలుసా? మెడ నరకాలని వచ్చినవాడు కడుపు మీద నరికిపోతాడు, కంగారు, తలవగలగొట్టాలనుకుంటాడు, భుజం మీద కొడతాడు. వాడు పూర్తిగా చనిపోయాడు లేదో కూడా నిర్ధారణ చేసుకునే పరిస్థితి ఉంటుంది, ఏది నిర్మానుష్య ప్రదేశంలోనే. కానీ ఇక్కడ నేషనల్ హైవే పక్కన అసలు ఎలా వస్తుంది వీళ్ళకి ఐడియా? నాకు తెలియదు, ఈ ఆలోచన ఎలా వచ్చింది? అక్కడ ఎలా చంపుతారు? మర్డర్ ఎలా చేస్తారు? సరే మర్డర్ అనుకుందాం, కాసేపు ఆర్గ్యుమెంట్ కోసం అనుకుందాం, మర్డరే అని అనుకుందాం. మర్డరే అనుకుంటే మర్డర్ చేసేవాడు పెదాల మీద కొట్టి చంపింది నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలే మర్డర్ కేసు.
ఎంతోమందిని చంపింది నేను చూశాను కానీ, ఎన్నో సినిమాలు చూశాను కానీ, ఎన్నో స్టోరీస్ విన్నాను కానీ, ఇటు ముఖం మీద కొట్టి చంపుతారని నాకు ఎప్పుడు తెలియదు. ఎట్ట కొడతారు? విచక్షణ రహిత తలబగలు కొట్టడము, గొంతు నరకడము, కొయ్యడము, గొంతు నొలవడము, కడుపులో పొడవడము, లేకపోతే రాడ్లతో పగలు కొట్టడము, ఇలా నేను చూశాను తప్ప ఎక్కడ బాడీని టచ్ చేయకుండా ఓన్లీ పెదాల మీద కొట్టి చంపుతారనేది నాకు, అది కూడా హెల్మెట్ కూడా తీయకుండా కొట్టడం. చంపడానికి వచ్చిన కనీసం హెల్మెట్ కూడా తీయకుండా ఇక్కడ కొట్టి చంపుతారా? కొంచెమైనా కామన్ సెన్స్ అక్కర్లే. ఇకపోతే పక్కన రాడ్డుతో కొట్టింది ఉంది, చూసింది ఎవడో, రాడ్డుతో కొట్టారని ఎక్కడ రావాలి? పోస్ట్ మార్టంలో రావాలి. బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. ఆ ఇంజురీస్ అన్నవి, గాయాలన్నవి బాడీ నేలకు రాక్కుంటూ వెళ్తే, ఆనుకుంటూ వెళ్ళినప్పుడు వచ్చినటువంటి గాయాలా, లేకపోతే బండి మీద పడితే వచ్చిన గాయాలా, లేకపోతే ఎవరైనా కొడితే వచ్చినటువంటి గాయాలా? ఇవి ఆ టైప్ ఆఫ్ వుడ్స్ అన్నవి ఎవరు చెప్పాలి? పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ని చెప్పాలి. వీళ్ళకి ఎవరు చెప్పారు రాడ్తో కొడితే గాయం వచ్చిందని? చూసిన వాళ్ళు తక్కువ. దీన్ని ఏమంటారంటే ఒకరికొకరు చెప్పుకోవడం. అదే అంటారు కదా, రాజుగారు మాట్లాడుతుంటే చిన్న ఒక కరివేపాకు మొక్క ఒకటి నోట్లోంచి కింద పడిందంట. అప్పుడే ఫోన్ చేసి వచ్చాడు, కరివేపాకు మొక్క ఒకటి నోట్లోంచి కింద పడింది అంతే. మరుసటి రోజుకి టాక్ ఏంటి తెలుసా? రాజుగారి నోట్లోంచి కాకి ఈక వచ్చిందని. రాజుగారు కాకులను తింటున్నాడు, ఆయన మాట్లాడుతుంటే ఆయన నోట్లోంచి కాకి ఈక వచ్చింది బయటికి అని. ఇంతకు ఒరిజినల్గా ఏమొచ్చింది? కరివేపాకు మొక్క వచ్చింది. కానీ పబ్లిసిటీ ఏమైంది? కాకి ఈక వచ్చింది, ఆయన కాకులను తింటున్నాడు అని. ఇలా ఉంటుంది మౌత్ పబ్లిసిటీ అనేది. మీరు అనేది అంటే నాకు తట్టింది, కరివేపాకు బయటకు వచ్చిందంటే లోపల చెట్టు మొలిసిందేమో, అందుకే ఆకులు బయట కాదు. ఇలా ఏంటంటే ఇంత ఉంటుంది అక్కడ. నేను మీకు యాజ్ ఇట్ ఈజ్ అంతే చెప్పాను అనుకో, నాకు తృప్తి ఉండదు. నేను కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తాను మీకు, ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మీరు, ఇంకొంచెం మసాలా యాడ్ చేసి, మొత్తానికి మొదటిది మిస్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి స్పాట్లో చూసి అక్కడ రాడ్డుతో కొట్టినట్టు కానీ ఇవన్నీ చూసినోడు లేడు. ఒకరికొకరు చెప్పుకోవడం తప్ప, రాసుకోవడం తప్ప, అనుమానం పడడం తప్ప ఒరిజినల్ అక్కడ లేవు. ఇప్పుడు పోలీసులు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎవరికి ఇస్తారు? ఫ్యామిలీ మెంబర్స్, కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కేసు అయింది కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేశారు కోర్టు, కేసు రీఓపెన్ చేశారనుకో, అప్పుడు ఎవరు ఉద్యోగాలు పోతాయి? పోలీసు ఉద్యోగాలు పోతాయి, డాక్టర్లు అందరూ ఉద్యోగాలు పోతాయి కదా. తర్వాత పోస్ట్ మార్టం ఎలా చేశారు? వీడియో తీస్తూ కెమెరా ఎదురుగా చేశారు. కెమెరా ఎదురుగా చేశారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎవరైనా సరే మరలా బాడీని ఎలా ఉంది, బాడీ ఎక్కడెక్కడ ఏముందో మొత్తం చూడొచ్చు. ఇంత రిస్క్ డాక్టర్లు ఎందుకు చేస్తారు? ఇంత రిస్క్ పోలీసులు ఎందుకు చేస్తారు కదా? అదేదో వాళ్ళు నోటి మాట చెప్తే అనుమానించవచ్చు మనం. ఎవిడెన్స్తో ఇది కోర్టులో ఉంటుంది. ఇది ఈవెన్ చాలా సమయం తీసుకొని కూడా చాలా పర్యవేక్షణలో జరిగింది ఇదంతా. తీసారు ఇప్పుడు కోర్టులో ఉంటుంది, అది ఈ రికార్డు ఉంటుంది. ఇప్పుడు మరలా మనం కేసు రీఓపెన్ చేస్తే మరలా వాళ్ళు చూస్తారు, అది కెమెరా పర్యవేక్షణలో ఉంది. అక్కడ అబద్ధం చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? తర్వాత పోస్ట్ మార్టం ఎలా జరిగింది? అందులో క్రిస్టియన్స్ ఉన్నారు ఆ సభ్యుల్లో. అక్కడ నిలవబడినటువంటి పోస్ట్ మార్టం జరుగుతుంటే నిలవబడిన వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. చూసిన వల్ల చేసిన వాళ్ళు క్రిస్టియన్ ఉన్నాడు, చూసిన వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక గుంపు వెళ్ళింది లోపలికి చూడడానికి. ఎందుకని? ఒకరిద్దరు సమక్షం చేస్తే మరలా ఇదేదో గోల్మాల్ జరిగింది అనకుండా ఉండడానికి వెళ్ళారు, బృందం వెళ్ళింది. అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరిగింది. ఆవిడ బయటకు వచ్చి ఎవరు చెప్పాలి? పోస్ట్ మార్టం దగ్గర ఉన్న వ్యక్తి బయటకు వచ్చి, నేను చూశాను, అమ్మ అక్కడ రాడ్డుతో కొట్టినట్టుంది, పొడిచినట్టుంది, అది ఉంది ఇది ఉందని వీళ్ళు చెప్పాలి. కానీ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిన ఎవరు కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా. పోస్ట్ మార్టం బయట ఉన్న వాళ్ళు అరుస్తున్నారు. కాబట్టి అది హత్య అనడానికి నాకు కనీసం ఒక్క అనుమానం కూడా ఇప్పుడు దాకా రాలే.